ह्रीङ्कारा शिखां सौक्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषिताम् उज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीम् ॐ श्रीमात्रे नमः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरि Om everybody. We are doing Shankaracharya Virchita Saundarya Lahari. So far we have finished up to 31 shlokas. 31. Today we are entering into, the English. Telugu, okay. 32వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నామండి. ఇవాళ ఈ 32, 33 రెండు కూడా మంత్రశక్తితో సంబంధించినవి. ఇవి రెండు కొంచెం టెక్నికల్ గా ఉంటాయి, కొంచెం ఎలాబరేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను, ఎందుకంటే ఇవి టెక్నికల్ అన్నమాట. అండ్ మంచి తెలుసుకోవడం కూడా మంచిది అవన్నీ విషయాలు. అందుకని 32 శ్లోకం ఇప్పుడు పారాయణ చేద్దాము. మీరందరూ చక్కగా మ్యూట్ లోనే ఉండి పారాయణ చేసుకోండి, ఎందుకంటే మనం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి. శివశక్తి కామః క్షితిరధర విశీత కిరణః స్మరోహం సశక్రస్తదనుచ పరామారహరయః అమీహృల్లేఖాభిస్తిస్రుభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. అమ్మవారి యొక్క మంత్రము రెండు రకాలు. మొట్టమొదటిది ఒకటి పంచదశి మహామంత్రము అంటారు. పంచదశి అంటే పంచ అంటే 5, దశ అంటే 10, 10 + 5 15 అంటే 15 అక్షరాల మంత్రం అన్నమాట. దాన్ని పంచదశి మహామంత్రము లేకపోతే పంచదశాక్షర మంత్రము అంటారు. ఇది తర్వాత దీనికి శ్రీం బీజం కలిపామనుకోండి, అది 16 అక్షరాలు అవుతుంది. దానిని అప్పుడు షోడశి అంటారు, 16 అక్షరాలు అవుతుంది. అందుకనే ఈ షోడశ కళా పరిపూర్ణుడు అంటారు రామచంద్రమూర్తిని, శ్రీకృష్ణ పరమాత్మని, ఇద్దరిని కూడా. ఎందుకంటే ఇద్దరు కూడా పూర్ణావతారాలు. మనకి భాగవతంలో విష్ణుమూర్తి 22 అవతారాలు, 21, 22 అవతారాలు తీసుకున్నాడని చెప్తారు. కానీ మనకి తెలిసింది దశావతారాలు, 10 అవతారాలు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, పరశురామ, బుద్ధ, కలికి, రామకృష్ణ, కలికి, ఇవి మనకి 10 బాగా తెలుసు అందరికి. అయితే ఇందులో రాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా, శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు కూడా పూర్ణావతారాలు. అందుకనే షోడశ కళా పరిపూర్ణుడు అంటారు. షోడశం అంటే 16 కళలతో, పూర్తి కళలతో ఉన్నాడు. అందుకనే చంద్రుడికి కూడా 15 కళలు ఉంటాయి. పౌర్ణమికి ఆ 16 కళ మొత్తం పౌర్ణిమ అంటాము. చక్కటి నిండు వెన్నెలతో ఉంటాడు. మ్యూట్ లో పెట్టుకుంటేనండి మీకు హాయిగా ఉంటుంది, మన ఎవరికి చప్పుడు రాకుండా. అది అందుకని బాగా, అందుకని మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాం అంటే ఈ షోడశ కళా పరిపూర్ణుడు షోడశి దగ్గరికి అది చెప్పుకున్నాము. పౌర్ణమి అంటే ఫుల్ మూన్ డే అంటాము. అన్ని కళలు వచ్చి చేరుతాయి. ఆ కళలు కూడా మళ్ళీ దేవతలు. పాడ్యమి, విదియ, తదియ, చవితి అలా అంటాం మన తెలుగు క్యాలెండర్ ప్రకారం. 1, 2, 3 అని వాడం మనం, తిథి అని అంటాము. ఇదంతా ఎలాబరేట్ సబ్జెక్ట్, కానీ ఇక్కడతో చాలనుకోండి. అవన్నీ కూడా దేవతలు. అవి పాడ్యమికి కామేశ్వరి, మహాకామేశ్వరి, నిత్య, జ్వాలామాలిని, ఇట్లా త్వరిత, అందరూ దేవతలు ఉంటారు. ఈ 15 కళలు ఆ చంద్రుడి దగ్గరికి చేరేసరికి మనం పౌర్ణిమ అంటాము. ఆ 16వ కళ మహానిత్య, అమ్మవారు అన్నమాట. సారీ అండి. అయితే ఈ రకంగా ఉంటే ఇప్పుడు పౌర్ణిమ అయింది కదా, ఇది షోడశ కళ గురించి నేను ఇంత ఇంట్రొడక్షన్ చెప్పాను, షోడశి గురించి. ఇవి 2 మహామంత్రాలు, పంచదశి, షోడశి. గాయత్రి మంత్రం కూడా ఉంది, కానీ అది గాయత్రి మంత్రం మనకి అందరూ పారాయణ చేస్తారు. అది శ్రీ విద్యా మహామంత్రాల్లో ఇవి 2 ముఖ్యమైనవి. ఇప్పుడు మనం మామూలుగా సాధారణంగా ముందర ఇంట్రొడక్షన్ చెప్తాను, ఎందుకంటే మీ అందరూ చాలా మందికి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే అడుగుతూ ఉంటారు నన్ను, మా వారిని. మేము చాలా ట్రావెల్ చేస్తూ ఉంటే సత్సంగాలలో
మాకు మంత్రం లేదండి, అసలు మంత్రం ఉంటే అందరూ జపం చేయవచ్చా, బీజాక్షరాలు అంటే ఏమిటి, బీజాక్షరాలు జపం చేయవచ్చా, అసలు తీసుకోవచ్చా, పారాయణ చేయవచ్చా, ఇలా రకరకాల సందేహాలు సాధకులందరికీ వస్తూ ఉంటాయి కూడా. దానన్నిటికీ పరిష్కారం చెప్తున్నారు శంకరాచార్యుల వారు మనకి సౌందర్య లహరిలో 32వ శ్లోకము 33వ శ్లోకంలో. ఈ మంత్రము అవి తర్వాత చెప్తాను, ఇప్పుడు ఈ శ్లోకంలోకి ప్రవేశిస్తాము. ఎందుకంటే ఇది ఈ మంత్రము లేదని మనం ఎవ్వరము కూడా కంగారు పడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఈ శ్లోకాలు రెండు, ముఖ్యంగా ఈ శ్లోకం చదువుకుంటే ఏ మంత్రం ఉండి పంచదశి మంత్రం చేస్తున్న వాళ్ళకి ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం ఈ శ్లోకం చదువుకుంటే వస్తుంది. అది మనకి భగవాన్ శంకరాచార్యుల వారిచ్చిన అనుగ్రహం, ఆయన యొక్క కృప ఇది. ఇక్కడ అధిష్టాన దేవతలు చెప్తారనమాట. మంత్ర జపం ఉన్న వాళ్ళకు కూడా ఆ అక్షరాలు చెప్పారనుకోండి, కా ఏ ఇలా అని, వాళ్ళకి అసలు అర్థం తెలియదు, కానీ జపన్మాల తీసుకుని పారాయణ చేస్తారు. ఇది ఇంకా పవర్ఫుల్. ఇది జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అంటుంది శాస్త్రం, సనాతన ధర్మం. అర్థం తెలుసుకుని చేస్తే మనకు అందులో శక్తి ఎక్కువ, మనకి ఆ తాదాత్మ్య భావన ఎక్కువ వస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అందుకని చాంటింగ్ క్లాస్ లో కూడా అందరూ కొంచెం అర్థం చెప్పండి అంటారు, అప్పుడు మన కనెక్షన్ బాగా డెవలప్ అవుతుంది. అందుకని అధిష్టాన దేవతలు చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇప్పుడు ఈ పంచదశి అక్షరాల చూద్దాము. పంచదశి మంత్రంలో 15 అక్షరాలకి మనకి అధిష్టాన దేవతలు ఎవరో చూసుకుందాం. మొట్టమొదట శివ, శక్తి, కామః, క్షితి అని 4 అధిష్టాన దేవతలు చెప్పారు. శివ అంటే అది కకారము, అక్షరాలు చెప్తాను. శివకి కా, శక్తి అంటే ఏకారము, కామః అంటే ఈకారము, క్షితి అంటే భూమి లకారం అన్నమాట. అంటే కా ఏ ఈ లా 4 అక్షరాలు వచ్చేసినాయి మనకి 15 అక్షరాలలో. కానీ మన అక్షరాల గురించి ఏమీ వర్రీ అవ్వకండి, ఎందుకంటే నేను ఊరికినే కా ఏ ఇలా అని చెప్పినా కూడా మీకు వాటి అర్థం తెలియకపోతే మనం జపం చేసినా కూడా మనకి మంచి ఫలితం రావాలంటే రాదు. అందుకని త్రిశతి అనే అమ్మవారి నామాలు ఉన్నాయి, 300 నామాలు. ఈ మంత్రానికి ఎలాబరేషన్ అన్నమాట. అది తెలుసుకుంటే చక్కటి కొంత మనకి ఉన్నత స్థాయికి వెళతాము. కానీ అధిష్టాన దేవతలను మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకని మంత్రం లేదని మనం ఏమీ కంగారు పడక్కర్లే. వీళ్ళ 4 అన్నమాట. శివ, శక్తి, కామః, క్షితి. క్షితి అంటే భూమి, కామః అంటే మన్మధుడు. మన్మధుడికి చాలా పేర్లు ఉన్నాయి, అది కామదేవత. ఈ 4 అధిష్టాన దేవతలు. వాళ్ళు మన ఈ శ్లోకం చదువుకుంటూ ఉంటే వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. కామము ప్రొటెక్షన్ ఏమిటయ్యా అని మీరంటే, ఈ కామమే మనని మంచి కామం వైపు తీసుకెళ్తుంది, మంచి కోరికల వైపు, సత్సంగం వైపు. అది మనం చూద్దాం భగవద్గీతలో. అందుకనే శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు, ఆ కామదేవత ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్, బ్లెస్ చేయాలి మనని. శివ శక్తి మనకి తెలుసు. క్షితి అంటే లకారము, భూదేవత. అందరూ దేవతలే మనకి, అందరి దేవతల యొక్క ఆశీర్వచనం మనకు ఉండాలి. ఇవి 4 మొట్టమొదట చూశాను. తర్వాత అధః, తరువాత రవి శీతకిరణ స్మరో హంస శక్ర అన్నారు. రవి అంటే మళ్ళీ 5 అక్షరాలు చెప్తున్నారు ఇప్పుడు. రవి అంటే సూర్య భగవానుడు. తర్వాత శీతకిరణ అంటే చంద్రుడు. స్మరహ అంటే మళ్ళీ మన్మధుడు. ఎందుకంటే మన్మధుడికి చాలా పేర్లు నేను చెప్పాను, కామః, స్మరహ, అనంగః, తర్వాత మార, ఇలా చాలా ఉన్నాయి. స్మరహ అంటే మళ్ళీ మనకి కామదేవత. హంస అంటే సూర్య భగవానుడు. శక్రహ అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అంటే దేవతలకి దేవతలు అధిష్టానం. రవి అంటే ఇక్కడ హకారము. శీతకిరణ అంటే సకారము. తర్వాత చంద్రుడు అని చెప్పుకున్నాం. మన్మధుడు అంటే కకారము. సూర్యుడు అంటే హకారము. ఇంద్రుడు అంటే లకారము. అంటే 5 అక్షరాలు వచ్చేసినాయి. హ, స, క, హ, ల. ముందర 4 చూసాము, ఇప్పుడు 5 చూసాము. 5, 4, 9 అక్షరాలు అయిపోయినాయి. 9 అధిష్టాన దేవతలు కూడా మనం చెప్పుకున్నాము. చంద్రుడు అనేసరికి ఏమిటంటే మన మనస్సుకి సంకేతం. అధిష్టాన దేవత, మనస్సు బాగుండాలి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మనసు ప్రశాంతంగా ఉంటే
అన్నీ బాగుంటాయి. బయట వాటితో సంబంధం లేదు. ఏసీ రూమ్ లో కూర్చున్నా మనసు ప్రశాంతంగా లేదనుకోండి, ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుంది. అందుకని పైగా ఈ చంద్రుడు ఔషధి స్వరూపుడు. అన్ని మొక్కలకి, మన వనస్పతులకి, చిన్న చిన్న ప్లాంట్స్ కి అన్నిటికీ కూడా ఔషధులు ఇస్తాడనమాట. దానివల్ల మనకి పుష్టి వస్తుంది. ఇవి 5 అయిపోయినాయి. తదనుచ తర్వాత మళ్ళీ పరామార హరయ అంటున్నారు. పర అంటే శక్తి, అమ్మవారు. మార అంటే మళ్ళీ మన్మధుడు. హరయ అంటే హరి, విష్ణు భగవానుడు. ముగ్గురు చెప్పారు. అవి స క ల 3 అక్షరాలు. ఈ రకంగా ఈ 3 అక్షరాలకి మళ్ళీ అధిష్టాన దేవతలు వీళ్ళు. ఇవంతా టెక్నికల్ ఇవాళ, బట్ దట్స్ ఓకే. నేను అందుకనే మెల్లిగానే వెళుతున్నాను. ముఖ్యంగా మన అధిష్టాన దేవతలు తెలుసుకుంటున్నాము, అది చాలా ముఖ్యం. అమ్మవారు పర అంటే శక్తి, పరాశక్తి అమ్మవారు. మార అంటే కామదేవత. తర్వాత హరయ అంటే హరి. హరి హరతి పాపాని అంటే ఈ పాపాలన్నిటినీ హరించేసేస్తాడు అన్ని. అది నెగిటివిటీస్ అన్ని తీసేస్తాడు, అది హరి అంటే. ఈ రకంగా ఈ దేవతలందరూ కూడా మన ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటారన్నమాట, అధిష్టాన దేవతలు. అందుకని మంత్రం లేదని మీరు ఎప్పుడు బాధపడకండి. ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకోండి చాలు. మీరే మీ మంత్రం ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇవ్వండి మీ అధిష్టాన దేవతలు అని. ఇవి అక్షరాలు చెప్తాను. కా ఏ ఈల, హా సా కా హాల, తర్వాత సా కాల. ఇక్కడికి 12 అక్షరాలు అయిపోయినాయి. అందుకని అమీ హృల్లేకాభిస్తిస్రుభిః అవసానేషు ఘటితాః అన్నారు 3వ లైన్లో. అమి అంటే ఈ 12 అక్షరములు. హృల్లేకాభిః, హృల్లేక అంటే హ్రీ బీజంతో కలిసిపోయి 12 + 3 15 అక్షరాల అవసానేషు ఘటిత. అవసానేషు అంటే చివర, అందుకని అవసాన కాలం అంటారు. మృత్యుకాలం వచ్చినప్పుడు ఎండ్, ది ఎండ్ అన్నట్టు, ఈ చివర అన్నమాట. ఈ 12 అక్షరాలకి, ఈ 4 అక్షరాలకి చివర హ్రీం, 5 అక్షరాలకి చివర హ్రీం, 3 అక్షరాలకి చివర హ్రీం అయింది. దానితో మనకి 15 అక్షరాల మహామంత్రం అయిపోయింది. ఇదండి పంచదశి మంత్రానికి ఉన్న అంతరార్థం. ఈ దేవతలందరూ కూడా మన ఈ శ్లోక పారాయణ చేస్తే కనిపెట్టుకుని ఉంటారనమాట. అందరి దేవతల అనుగ్రహం మనకి కావాలి. భూమి మీద నిలబడాలి, చక్కగా తేలిపోకుండా ఎంతో కాలము చక్కగా ఆనందంతో ఆరోగ్యంతో ఉండాలంటే భూదేవత అనుగ్రహం కావాలి, ఆవిడ ఆశీర్వచనం కావాలి. ఇంకా మిగతా దేవతలు మన అందరికీ తెలిసినదే. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అందుకని శివుడి యొక్క ఆజ్ఞ కావాలి, ఏది చేయాలన్నా ఆయన యొక్క ఆర్డర్ ఉండాలి. తర్వాత అనుగ్రహం, ఆజ్ఞ అనుగ్రహంగా మారాలి, అది ఇందులో చెప్తున్నది. ఇంకా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కావాల్సిందే, అందరి దేవతలు కావాల్సినదే. దేవతలు ఇంద్రుడే అనుగ్రహిస్తే దేవతలందరూ అనుగ్రహించేస్తారు. ఆ ఇంద్రుడు కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞలో ఉన్నాడు, శివుడి యొక్క ఆజ్ఞలో. అందుకని అందరి దేవతలు. ఇప్పుడు హ్రీం బీజం అంటే మనకి భువనేశ్వరి అని చెప్పాను. హ్రీం బీజం యొక్క వివరణ మన లలితా సహస్రనామంలో చాలా వివరంగా చెప్పుకున్నాము. ఇప్పుడు భువనేశ్వరి అంటే భువనములన్నిటికీ కూడా ఈశ్వరి, ప్రభి, కంట్రోలర్, అన్నిటినీ నియంత్రించే దేవత భువనేశ్వరి. భువన ఈశ్వరి అన్నారు. ఎలా అయితే విశ్వములో 14 భువనములు ఉన్నాయి అని చెప్తారు మనకి సనాతన ధర్మం ప్రకారం. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక, ఇవన్నీ ఊర్ధ్వలోకాలు. ఇవన్నీ కనబడేవి కావు, సూక్ష్మ లోకములు అంటారు. ఏవైతే కనబడవో అవన్నీ సూక్ష్మము అనేస్తారు, సటల్ అంటారు ఇంగ్లీష్లో. తర్వాత ఈ భూలోకంలోకి మనం మార్జిన్ అంటే మన భూలోకానికి ఇలా పెట్టేసుకుంటే పైన కింద తర్వాత అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ, ఇవి అధోలోకాలు. ఈ రకంగా విశ్వంలో ఉన్నాయి ఎన్నో బ్రహ్మాండాలు, అన్నిట్లో ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ అనేక కోటి బ్రహ్మాండ జనని, అన్నిటికీ అమ్మవారు తల్లి, జగజ్జనని.
మళ్ళీ మనలో విశ్వంలో ఏదుందో మనలో అది కూడా అదే ఉంటుంది. ఈ రెండిటికి తేడా లేదు. విశ్వం అంటే టోటాలిటీ, సమష్టి అంటాము. వ్యష్టి అంటే ఇండివిజువల్, మనందరం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పాకెట్స్. ఒక పంచదార పొట్లాలు అనుకోండి, తీయగా ఉంటాం కాబట్టి. ఎందుకు మంచి అందరం మనందరం ఆనంద స్వరూపం, సుఖస్వరూపం, తీయటి వాళ్ళం. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పంచదార పొట్లం, చక్కగా అందంగా ఆనందంగా కనిపిస్తున్న వాళ్ళం. ఇవి మళ్ళీ బయట విశ్వ విగ్రహ అది ఏమీ తేడా లేదు. అక్కడ ఏమున్నాయో మనకి ఉన్నాయన్నమాట. మరి మనలో ఎక్కడండి ఈ భువనములు అంటే, మనలో మధ్యప్రదేశం బొడ్డు అంటే నేవల్, అది మణిపూర చక్రం, అది మధ్యస్థానం. పైన ఊర్ధ్వలోకాలు, బొడ్డు నుంచి కిందకి అధోలోకాలు. ఈ ఈ బొడ్డు నుంచి ఊర్ధ్వలోకాలంటే ఇవన్నీ సటల్, మళ్ళీ సూక్ష్మం. కనబడండి, చూపించి ఆపరేషన్ చేసి చూపించండి అంటే ఎవరూ చూపించలేరు, కానీ మనం అనుభవించగలం. ఊర్ధ్వలోకాలు మళ్ళీ భూలోక, భువర్లోక, మహర్లోక, స్తపోలోక, జనోలోక, సత్యలోక, సహస్రారం దాకా, అంటే మాడు స్థానము, శిరస్సు పైదాకా. తర్వాత అతల, వితల, సుతల, మహాతల, రసాతల, తలాతల, పాతాళ, అక్కడ దాకా మన పాదముల దాకా. ఈ భూలోకం అంటే మణిపూర చక్రం మనకి సెంటర్ అనమాట. సెంటర్ అంటే అక్కడి నుంచి మనం ఊర్ధ్వం అధో తీసుకున్నాం. ఒక బేస్ ఉండాలి కదా, అది. అందుకని సాధన ఎప్పుడు కూడా ఈ పైనుంచి మొదలవుతుంది. అందుకని నాభి నుంచి తీసుకోండి అంటారు. మన శ్వాస నాభి నుంచి మనం ఓం అనండి అంటారు. మీరు ఎక్కడ వెళ్ళినా కూడా నాభి అంటే బొడ్డు స్థానం నుంచి, ఆ బొడ్డులో నుంచి తీసుకురావాలి, ఊర్ధ్వంకి తీసుకురావాలి అంటారు. అందుకనే మనకి అమ్మతో, గర్భంలో ఉండగా అమ్మతో మనకి ఆ నాభితో కనెక్షన్ ఉంటుంది. అందుకనే మన అమ్మవారితో కనెక్షన్ ఉంది అక్కడ. చక్కగా మనం హ్యాపీగా ఆనందంగా ఒకళ్ళు ఉన్నారు అని మనం ఉంటాము. అక్కడ మనం ఎవరు టేక్ కేర్ చేస్తున్నారు? మరి అమ్మవారే. భౌతిక మదర్ ఏం తింటే అవన్నీ మనం తీసుకుంటాము. బయటకు వచ్చినాక ఆ కనెక్షన్ తెగిపోతుంది. అందుకనే మనం ముందర గుక్క పెట్టి ఏడుస్తాం. ఏడ్చేదాకా కొడతారు కూడా. బేబీని అప్సైడ్ డౌన్ చేసి ఒకటి ఇస్తారు. అందుకని ఇంకా మాయలో పడిపోతాం. అది ఈ రకంగా. ఇది మళ్ళీ అనదర్ టాపిక్, ఇప్పుడే మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మనం కవర్ చేసుకుందాము. మెయిన్ గా మనకేంటంటే ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, భువనేశ్వరి అని చెప్పుకున్నాము. ఇవి హ్రీం బీజం, అమ్మవారి యొక్క బీజం ఇది. తర్వాత ఈ రకంగా ఎవరైతే భజంతే అంటే, ఈ వర్ణములు అంటే అక్షరములు, అందుకని మాతృకా వర్ణ రూపిణి అమ్మవారి నామం. ఈ భజంతే ఎవరైతే నిన్ను పూజిస్తారో, కీర్తిస్తారో, స్మరణ చేస్తారో, ఇవన్నీ కూడా జనని అనేది సంబోధన. మొట్టమొదట యూజువల్ గా మనం చూస్తాము, అమ్మ జనని, తల్లి, తవ జనని, తవ నామావయవతాం. ఇవన్నీ ఈ అక్షరాలన్నీ కూడా నీ యొక్క జనని ఆ స్వరూపానికి ఇవన్నీ కూడా అంగములు అని చెప్తున్నారు. నామ అవయవతాం, అవయవములు, అంగములు అన్నమాట. ఈ మంత్రములన్నీ అమ్మవారి యొక్క అంగములు, అమ్మవారి యొక్క స్వరూపానికి ఇవన్నీ అంగములు అంటున్నారు. మనకైతే మనంతా శరీరంలో చేతులు, కాళ్ళు, కన్నులు, ముక్కు, నోరు, ఇలా అయితే అంగములు ఉన్నాయో శరీరాంగములు అంటాము. అలాగే అమ్మవారికి స్వరూపానికి ఏ రూపము లేని తల్లి రూపం తీసుకుంది మన కోసం. ఆ రూపానికి ఈ మంత్రము అవయవం అన్నమాట. అందుకని ఈ ఈ ఈ శ్లోకం అంతా కూడా మనకి ఏం చెప్పుకున్నాము? మంత్రము అన్నాము. ఈ అమ్మవారి యొక్క ఉపాసన కూడా 4 రకాలుగా ఉంటుందండి. మొట్టమొదటిది స్థూలము అంటారు. స్థూలము అంటే విగ్రహం. ఇప్పుడు చూడండి, వెనకాల శ్రీమన్నారాయణుడిది, దేవాది దేవుడిది మనం చూస్తున్నాం. చక్కగా కిరీటం పెట్టుకుని, పీతాంబరధారి, మంచి వనమాల అన్ని తీసుకుని, శంఖ చక్ర గద పట్టుకుని ఉన్నాడు ఆయన. ఇది స్థూలము, కంటికి కనబడుతోంది. అలా మన విగ్రహాలు పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాము. అది స్థూల విగ్రహ ఉపాసన. పూజను చేస్తాము, అర్చన చేస్తాము. తర్వాత రెండవది ఏమైంది? సూక్ష్మము అన్నారు. ఈ సూక్ష్మం అనేదే మంత్రం అన్నమాట. మంత్రము అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, పంచదశి, షోడశి, 15 అక్షరాల మంత్రం. తర్వాత 16 శ్రీం బీజం కలిపితే 16 అక్షరాలు, షోడశి. ఇవన్నీ సూక్ష్మము, ఉపాసన పద్ధతులు ఇవి.
సూక్ష్మతరము అంటే కుండలిని శక్తి. ఇప్పుడు మనకి తర్వాత వస్తుంది 36వ శ్లోకం నుంచి 41వ శ్లోకం దాకా అద్భుతంగా ఉంటుంది. మిస్ కాకండి, విపులంగా చెప్పుకుందాము. అందుకని ముందర మనకి ఇవన్నీ చెప్తున్నారు. ఇదంతా సూక్ష్మ ఉపాసన, సూక్ష్మతర ఉపాసన. తర్వాత సూక్ష్మ తమము అంటే అది ఏంటంటే హయ్యెస్ట్, అది నిర్గుణ పరబ్రహ్మ ఉపాసన. ఈ 41 శ్లోకాలలో ఈ ఈ ఇది సూక్ష్మతమం, వెరీ సటల్ ఉపాసన ఇదంతా కూడా. అంటే సూక్ష్మము, ఇది మనకేమి ఫార్మ్ ఎక్కడా లేదు, రూపం. మనకి 42 నుంచి 100 శ్లోకాల దాకా రూపం ఇస్తారు. అది ఒక రకమైన ఉపాసన. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్కటి చాలా అద్భుతంగా ఉంటాయి ఆ శ్లోకాలు. ఇది మనం పంచదశి. ఇప్పుడు లలితా సహస్రనామ పరంగా చెప్పుకుంటే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధక్కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కక్ష దోభాగధారిణి మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర అన్నారు. కళేబరం అంటేనే శరీరము, మూలకూటము. త్రయ 3 రకాలుగా ఉందమ్మా నీ శరీరము, ఒకటే అయినా 3 రకాలుగా విభజించారు. ఎందుకంటే మన సాధకుల కోసం. ఇప్పుడు శ్రీమద్ వాగ్భవ కూట స్వరూప ముఖ పంకజ అన్నారు. వాగ్భవ కూటాన్ని ముఖ పంకజం అన్నారు. ఈ ముఖమంతా అంటే మన శిరస్సు నుంచి కంఠము దాకా వాగ్భవ కూటము అన్నారు. అందుకని జ్ఞానేంద్రియములన్నీ కూడా మనకి ముఖంలో పెట్టేశాడు. కన్నుల ద్వారా చూస్తాము, విని జ్ఞానం, చూసి జ్ఞానం తెచ్చుకుంటాము. చెవుల ద్వారా విని జ్ఞానం తెచ్చుకుంటాము. ముక్కు ద్వారా వాసన చూసి జ్ఞానం తెచ్చుకుంటాము. నోటి ద్వారా, నోరు అంటే మళ్ళీ నాలుక ద్వారా రుచి చూసి జ్ఞానం తెచ్చుకుంటాము. చర్మం ద్వారా జ్ఞానం తెలుసుకుంటాము. శీతలము ఉష్ణము అని, అంటే కోల్డ్, హీట్, కోల్డ్ అట్లా. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియములు 5 మహం మీదే పెట్టేశాడు. అందుకని జ్ఞానం వస్తున్న కొద్దీ మనలో తేజస్సు పెరుగుతూ ఉంటుంది. ఏదైనా చూడండి, అర్థమైందంటే అబ్బా లైట్ వెలిగిందంట, కళ్ళు వికసిస్తాయి, ముఖం వికసిస్తుంది. అర్థం కానప్పుడు అయోమయంగా ఉంటే ఒక రకమైన అయోమయం ఫేసే పెట్టుకుని ఉంటాము. ఏ రంగమైనా సరే, మన స్పిరిచువల్ కాకుండా లౌకికంలో అయినా సరే, కంప్యూటర్ కానీ ఏ ఫీల్డ్ లో ఉంటే ఆ ఫీల్డ్ లో అర్థమైతే చక్కగా ముఖం వెలిగిపోతుంది. అబ్బా బల్బు వెలిగిందిరా అంటారు పక్కనున్న వాళ్ళు కూడా, జోక్. సో ఈ రకంగా మనకి కంఠం, శిరస్సు నుంచి కంఠం దాకా వాగ్భవ కూటము అది ఒకటి. తర్వాత రెండవ కూటము మన కంఠము నుంచి కటి అంటే వేస్ట్, అంటే కొంచెం నాభి కిందుగా, అది రెండవది. ఇది అనుభవ స్థానము, అనుభవాలన్నీ. ఇది కామరాజ కూటము అంటారు, కోరికలు పుట్టే స్థానము, కోరికలు తీర్చుకునే స్థానము. ఇదంతా కూడా అది రెండవ కూటము. తర్వాత మూడవ కూటము కటి నుంచి పాదాల దాకా, ఇవి శక్తి కూటము అని. ఒకటే శరీరం కానీ 3 భాగాలుగా విభజించారు. వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము. మూల మంత్రాత్మిక. మూల మంత్రం ఏమిటి? పంచదశి మంత్రం. అందుకని మన లలితా సహస్రనామం, సౌందర్య లహరి, అమ్మవారి విద్య మళ్ళీ త్రిశతి అని చెప్పుకున్నాము. ఇప్పుడు అక్కడ చెప్పుకున్నది పంచదశి అని మెన్షన్ చేయలేరు. ఇక్కడ మళ్ళీ పంచదశి మంత్రానికి అధిష్టాన దేవతలు చెప్పారు. చూడండి, అత్యద్భుతంగా ఉంటుంది అమ్మవారి యొక్క విద్య. ఈ దేవతలంతా మనం చాలా విపులంగా చెప్పుకున్నాము. అవే సూర్యఖండము, అగ్నిఖండము, చంద్రఖండం అంటారు. మనకి అగ్నిఖండం అంటే మళ్ళీ కింద నుంచి, సూర్యఖండము అంటే ఇది ఆత్మ ఆత్మ అంటూ ఉంటాం. అందుకని ఆత్మ, సెల్ఫ్ కాన్షియస్నెస్, బ్రహ్మన్, వీటన్నిటికీ ఆత్మకి మనకి సూర్యుడితో పోల్చి చెప్తారు. ఇది మళ్ళీ చంద్రఖండం అంటే ఇది మనకి సహస్రార చక్రం. ఇది ఈ రకంగా మనకి 3 ఖండాలతో అమ్మవారి యొక్క మంత్రం ఉంటుంది. అమ్మ నీ యొక్క మంత్రానికి ఇవన్నీ కూడా అంగములు అని చెప్తున్నారు మనకి ఇది శంకరాచార్యుల వారు. అదే మళ్ళీ మన లలితా సహస్రనామంలో చూడండి, మనం ఇది చూస్తే మళ్ళీ ఇవి మళ్ళీ 3 గ్రంథులుగా చెప్తారు. అది కూడా గ్రంథులు అంటే ముడులు, సాధన ముందర ఇవన్నీ ముడులుగా ఉంటాయి. పీఠ ముడి, నాట్, అది సాధన జరుగుతున్నప్పుడు ఇవన్నీ మెల్లమెల్లగా విచ్చుకుంటాయి. అది మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంత రాళస్థ రుద్ర గ్రంథి విభేదిని, సహస్రారా భుజారూఢ సుధా సారాభివర్షిణి అంటారు.
ఆ మూలాధారము స్వాధిష్టానము కలిపి బ్రహ్మ గ్రంథి, అది ఒక ముడి గ్రంథి అన్నారు. 3 ముడులు 3 ముళ్ళు వివాహం దగ్గర వేస్తారు, అంతే ముడి పడిపోయింది. తర్వాత ఈ ముడి అన్నమాట. తర్వాత బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఈ గ్రంథులు విడిపోతూ ఉంటాయి సాధన పెరుగుతూ ఉంటే, అది ఊర్ధ్వముఖంగా వెళ్ళటం అంటే. ఇవన్నీ కూడా సూక్ష్మమైనవి. అనుభవం ఎవరిది వాళ్ళ అనుభవమే తప్ప ఈ అనుభవం మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కూడా అవ్వదు. మనం చెప్పగలం అంతే. ఎవరిది వాళ్ళు టెస్ట్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేసుకుని సాధించాలి. అదే స్వామి వివేకానంద కూడా అంటారు. ఈ 3 ముళ్ళు ఎందుకండి అని అంటే, ఉపనిషత్తులో పెడితే ఒకటే ముడిగా చెప్పేస్తుంది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అంటుంది. ఒకటే ఒక గ్రంథి, అజ్ఞాన గ్రంథి, హృదయ గ్రంథి, ఈ నాట్ ఆఫ్ ద హార్ట్. ఒక గ్రంథి ముడి పడిపోయింది, అది చిత్ జడ గ్రంథి అంటారు. ప్రపంచానికి అమ్మవారికి మధ్యలో, ఆ చైతన్యానికి మధ్యలో తెలుసుకోనికుండా ఒక ముడి పడిపోయింది, పీట ముడి పడిపోయినట్టు. అది చెప్తున్నారు. ఆ గ్రంథి గనక ఛేదింపబడితే మనకి ఆ ఉన్న పరమాత్మ తెలుసుకుంటాడు. ఇవన్నీ పద్ధతులు అన్నమాట. అయితే ఇది పరమాత్మ ఎరుకతో ఇవన్నీ వెళ్ళిపోతాయి. అదే రమణ మహర్షి గారైతే డైరెక్ట్ గా ఆ ఎరుకని తెలుసుకో అంటారు. మనసుకి మూలం ఏమిటో తెలుసుకో అంటారు. ఇవన్నీ రకరకాల సాధనా పద్ధతులు. ఇప్పుడు మనం ఈ మంత్రపరంగా మనం చెప్పుకున్నాము చాలా విపులంగా. ఇది 32వ శ్లోకానికి. అందుకనే వాగ్భవ కూటము వాక్ సంపత్తి, శక్తి కూటము తర్వాత సంపత్తి, మోక్ష సంపత్తి, 3 సంపత్తులు ఇచ్చేస్తుంది అమ్మవారు. ఇది మనకి అధిష్టాన దేవతలు. తర్వాత ఇంకొక టెక్నికల్ పాయింట్ కూడా చెప్తాను. అమ్మవారి ఉపాసకులు ఎంతో మంది ఉన్నారండి. 12 మంది ముఖ్యంగా చెప్తారు. చాలా మంది ఉన్నాయి, కానీ అందరి పేర్లు ఎప్పుడు చెప్పలేరు కదా. అందుకని ఎవరయ్యా అంటే, మనకి చంద్రుడు, సూర్యుడు, విష్ణువు, పరమశివుడు, దుర్వాసుడు, లోపాముద్ర, అగస్త్య మహర్షి, ఇలా చాలా మంది ఉన్నారు. మన్మధుడు, అందుకని మన్మధుడికి అంత కీర్తి వచ్చింది, మనం ముందర శ్లోకాల్లో చూసుకున్నాం. అయితే అందుకని మన్మధుడు ఉపాసించిన విద్యని కాది విద్య అంటారు. అదే లోపాముద్ర ఉపాసించిన విద్యని హాది విద్య అంటారు. అలా ఇప్పుడు ఎక్కువగా అందరూ వాడుకలో ఉన్నది కాది విద్య అని అంటూ ఉంటారు. ఇది ఉరికిన టెక్నికల్ పాయింట్, మీరు సంతోషిస్తారని చెప్తున్నాను అంతే. ఇది ఇక్కడతో మనకి చాలా విపులంగానే చెప్పుకున్నాము. అమ్మవారిది 32వ శ్లోకము. ఇప్పుడు మనం మళ్ళీ పారాయణ చేద్దాము. శివశక్తి కామః క్షితిరధర విశీత కిరణః స్మరో హంస శక్రస్తదను చ పరామారహరయః అమీహృల్లేఖాభిస్తిస్రుభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. అమ్మ, ఇవన్నీ కూడా నీ యొక్క అవయవములు జనని అని చెప్పారు. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇంకొక మంత్రం గురించే మళ్ళీ 33వ శ్లోకంలో కూడా ఇది ఇంకొక రకమైన ఉపాసన. ఇది ఉత్తమ అధికారులకి, అంటే ఇందులో 3 లెవెల్స్ చెప్పారు. మంద, మధ్యమ, ఉత్తమ అధికారి. మనకెప్పుడు కూడా సాధన అలాగే ఉంటుందండి. చక్కగా మనం తేలికగా పట్టుకోవచ్చు. అది మన ఋషులు మనకిచ్చిన అనుగ్రహం. మనం ఏదో చాలా కష్టము అని అనుకోక్కర్లే అసలు. స్తోత్ర పారాయణతో చిన్న చిన్న శ్లోకాలు చక్కగా నేర్చుకోవటము, పారాయణ చేసుకోవటము, దాని ద్వారా మనం హయ్యర్ ఎనర్జీతో ఒక కనెక్షన్ డెవలప్ చేస్తున్నాం. అది తర్వాత మళ్ళీ స్లోగా ఇవి తెలుసుకున్న తర్వాత అసలు ముందర ప్రొనౌన్సియేషన్, అసలు ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ప్రొనౌన్సియేషనే మొట్టమొదట చాలా కష్టం, మీ అందరికీ అనుభవమే అది. స్లోగా ఒక 2 ఏళ్ళు, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ చక్కగా చాంటింగ్ వస్తూ ఉంటే ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ అంటే శబ్దం ఉచ్చారణ బాగా అలవాటైపోతుంది. ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది మీలో. ఆ తర్వాత ఏమిటి, మన అర్థం తెలుసుకుంటే బాగుండు అనిపిస్తుంది. శబ్దము, అర్థము. అర్థం తెలుపుకున్న తర్వాత మనలో మనం ఆ రూపాన్ని గాని ఆ నామాన్ని గాని కూడా నిలుపుకోగలుగుతాము. ఎంత మటుకు నిలుపుకోగలుగుతాము అనేది దానిని బట్టి మంద, మధ్యమ, ఉత్తమ అధికారి అన్నారు.
అందుకని ఏది కూడా వేస్ట్ కాదు. ఎక్కడొక్కడ మొదలు పెట్టడం ఇంపార్టెంట్. మెల్లమెల్లగా వస్తూ ఉంటే అరే ఇంకా ఇవన్నీ తెలుసుకుంటే బాగుండు, ఇన్ని స్తోత్రాలు ఉన్నాయ్యే, ఇవాళ మీరు త్రిశతి అని విన్నారు, అబ్బా ఎంత బాగుంది అసలు వినటానికి, అమ్మవారి 300 నామాల చాలా తేలికగానే ఉంటాయి, పారాయణలు చేస్తారు. కొంతమంది మళ్ళీ అందులో చెప్తారు అమ్మవారి యొక్క మంత్ర దీక్ష లేనిదే అసలు ఈ త్రిశతి పారాయణ చెయ్యకూడదు అని. సరే మనం కోరికల కోసం చేశామనుకోండి తప్పదు, దట్స్ ట్రూ. కానీ నాకు అమ్మవారిని తెలుసుకోవాలి అంటే ఏ రకమైన కోరిక లేకుండా చక్కగా నాకు తెలుసుకోవాలి అని అనుకుంటే అప్పుడు అన్ని చక్కగా పారాయణ చేసుకోవచ్చు. కోరికతో చేసినప్పుడు చాలా నియమనిష్టలు ఉంటాయి, అన్ని తూచా తప్పకుండా పాటించాలి. కోరికలంటే ఒక పుత్రులు కావాలి, పిల్లలు కావాలి, మనవళ్ళో మనవరాలు కావాలి, ఒక పదవి కావాలి, ధనం కావాలి, లేకపోతే పెద్ద ఇల్లు కావాలి, తప్పేం లేదు. లేకపోతే ఏదో ఒకటి ఆరోగ్యం కావాలి, ఇవన్నీ మనం దేవతలనే ఆరాధించాలి, తప్పదది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందు తీసుకున్నా మనకి ఇంకొక హయ్యర్ ఎనర్జీతో మనకు అనుసంధానం జరగాలి. అప్పుడు ఏమవుతుంది, సరి అయిన వైద్యం దొరుకుతుంది, సరి అయిన డాక్టర్ దొరుకుతారు, సరి అయిన సమయంలో అన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకని మనకి రెండూ కావాలి కలియుగంలో. ఇదివరకు సత్యయుగంలో కృతయుగంలో వాళ్ళు ఈ డాక్టర్లు ఉన్న వాళ్ళు ఎవరికి పాటికి వాళ్ళు ఈ మంత్రాలు చదివేసుకుంటూ చక్కగా నయం చేసేసుకునేవాళ్ళు. ఎందుకంటే యూనివర్స్ లో కూడా అంత ప్యూరిటీ ఉంది, విశ్వంలో వాళ్ళల్లో కూడా ప్యూరిటీ ఎక్కువ ఉంది. అంటే ప్యూరిటీ అంటే ఆ త్రికరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి ఉండేది. ఇప్పుడు మనకి అందరికీ తెలుసు మనకి విశ్వంలో లేదు, మనలో లేదు. మనం వాటిని సంపాదించుకోవాలని మనం ప్రయత్నిస్తున్నాం, ప్రయత్నించే మార్గాలని చూసుకుంటున్నాం. ఆ మార్గాలు ఇవన్నీ కూడా, ఈ శాస్త్రము అనేది ఒక మార్గము. ఈ శాస్త్రములో అనేక పద్ధతులు ఉన్నాయి. ఈ మంత్రము ద్వారా మనం తెలుసుకోవటం ఒక పద్ధతి. ఇప్పుడు 33 ఇంత ఇంట్రడక్షన్ చెప్తే మీరు ఆస్వాదిస్తారని చెప్తున్నాను. ఇప్పుడు 33వ శ్లోకంలో ప్రవేశిద్దాము. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణిగుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః. ఇది మనం 3 రకాలుగా అర్థం చూస్తామండి. ఈ 3 రకాలైన అర్థాలు అంటే 3 ways లో మీకు అర్థం చెప్తాను ఈ శ్లోకాన్ని. ఇది మొట్టమొదట నిత్యే అని అంటున్నారు అమ్మవారి యొక్క సంబోధన. నిత్య అంటే అమ్మవారు శాశ్వతురాలు, ఎప్పుడూ ఉండే తల్లి. ఈ సృష్టికి ముందర ఉన్న తల్లి, సృష్టి ఉన్నప్పుడు ఉన్నది, సృష్టి లేనప్పుడు కూడా అమ్మవారు ఉంటుంది. అందుకని నిత్యే అన్నారు, ఆవిడ ఎప్పుడూ ఉన్న తల్లి. ఇక్కడ ముందర ఏం చెప్తున్నారు, స్మరం యోనిం లక్ష్మీం అన్నారు. స్మరం అంటే మనకి మన్మధుడు, కామదేవత, అది క్లీన్ బీజం. తర్వాత యోనిం అంటే భువనేశ్వరి, అందుకనే కారణము, జగత్ కారణము యోని అంటారు. తర్వాత అక్కడ హ్రీం బీజం. లక్ష్మీం అంటే లక్ష్మీదేవి, అక్కడ శ్రీం బీజం. అంటే క్లీం, హ్రీం, శ్రీం 3 బీజాక్షరాలు వచ్చేసినాయి మనకి. తవ మనోహో, అమ్మా నీ యొక్క మనోహో అంటే ఇక్కడ మంత్రం అన్నమాట. అమ్మా నీ యొక్క మంత్రము ఆదౌ అంటే మొదట ఈ స్మరం యోనిం లక్ష్మీం, ఈ త్రితయ, ఈ 3 బీజాక్షరాలు కలుపుకుని ముందర 15 అక్షరాల పంచదశి చూసాము. ఆ 15 అక్షరాలకి ఈ 3 అక్షరాలు కలిపి ఈ నిధాయేకే అంటే ఉపాసన చేసేవాళ్ళు ఎప్పుడైతే ఇవి చేస్తారో ఈ మూడిటితో కూడా ఓ మహానిత్యే అమ్మవారి యొక్క సంబోధన ఏమవుతుందిట వాళ్ళకి, నిరవధి మహాభోగ రసికాహ అన్నారు. నిర్ అవధి అన్నారు. అవధి అంటే అంచు, నిరవధి అంటే అంచు లేని, అంటే అంతులేని. మహాభోగ రసికాహ అంతులేని ఆనందాన్ని పొందుతారమ్మా అంటున్నారు. అంటే ఈ ఆనందము యొక్క ఎనాలసిస్ మనకి తైత్తిరీయ ఉపనిషత్తులో చాలా బాగా ఎనాలసిస్ చేస్తారు. ఒకదాని నుంచి ఒకటి 100 రెట్లు ఎక్కువ అని.
ఒక చిన్న విషయం చెప్తాను. ఒకటి మొత్తం ఎనాలిసిస్ చాలా టైం పడుతుంది. అది మన గోల్ కాదు. అంటే మానుష ఆనందం చూడండి. అయి అన్నీ ఉన్నాయి. ఆరోగ్యము, ఆనందము, $1,000,000,000 మల్టీ స్టోరీ బిలియన్ ఒక బ్లాక్ అంతా వాళ్ళ ఇల్లే. మంచి పుత్రులు, పౌత్రులు, పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. వీళ్ళకి అన్నీ ఉన్నాయి. మంచి పదవి మొత్తం మీరు ఏదనుకుంటే అవన్నీ భూలోకంలో ఉన్నాయి. అన్నీ ఉన్నవి. వాళ్ళ యొక్క ఆనందం ఒక 100 అనుకుందాం. అన్నిటికీ 100. ఈ 100 తీసుకుంటే గంధర్వానందం అంటే సూక్ష్మలోకాలు ఇవన్నీ. ఆ గంధర్వులకు వచ్చే ఆనందం దాని ముందర ఇది దిగదుడిపే అన్నమాట. అన్ని బెస్ట్ తీసుకుంటే అనుభవంలోకి వస్తే బిలియన్స్ అనుకుంటే అన్ని వాళ్ళ ఆనందానికి ఇవన్నీ లౌకిక ఆనందాలు. అది అసలు విషయం. అన్నీ వచ్చిపోయేవే. నిజంగా ఎప్పుడు ఏదో కొరత ఉంటుంది. అన్నీ ఉన్నాయి. అబ్బా! నాకంతా బావుందని ఎవరైనా హాయిగా గుండెల మీద వేసుకొని చెప్తారా చెప్పండి? చెప్పలేరు. ఎందుకంటే లౌకిక ఆనందాలు ఇవన్నీ. ఇవన్నీ శాశ్వత ఆనందాలు కావు. వచ్చిపోయేవే. ఏదో ఒక కొరత ఉంటుంది. అన్నీ బాగున్నా కొరకే. అమ్మో! వెళ్ళిపోతాయేమోనని. అది ప్రాబ్లమ్ మనకి. ఆ జాయ్‌ని కూడా మనం ఎంజాయ్ చేయలేము. అరే! వెళ్ళిపోతాయో ఏమిటో అని భయం మళ్ళీ. సో, ఎనీవే అది అందుకని మహాభోగ రసికాహ అన్నారు. శ్రీ విద్య అమ్మవారి విద్యలో వాళ్ళందరినీ మహాభోగులుట వీళ్ళు. ఆనందిస్తూ ఉంటారట. శివోహం, అహం శివః, నేనే శివుణ్ణి, నేనే అమ్మవారిని అని తెలుసుకుంటారు. ఇంకా ఇది ప్రపంచానందం కాదు. ఈ రకంగా ఈ అమ్మవారిని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధాక్ష వలయా, అంటే చింతామణులతో చేసిన ఈ మన ఇది జపమాలను తీసుకుని ఈ మంత్రాన్ని ఎవరైతే ఇలా జపం చేస్తూ ఉంటారో కోట్లుగా వందలుగా వాళ్ళందరూ కూడా ఆనందం పొందుతారమ్మా అంటారు అని చెప్తున్నారు. శివాగ్నౌ జుహ్వంత సురభిఘృత ధారాహుతి శతైః. ఇది ఈ శివ అగ్నిలో ఈ వచ్చిన మంత్ర జపం ఫలితం వాళ్ళంతా కూడా అమ్మవారికే సమర్పిస్తారు. మళ్ళీ వాళ్ళేమి ఉంచుకోరు. ఇది ఒక రకం. ఇది మామూలుగా చింతామణులు, తులసిమాల, పగడపుమాల, రుద్రాక్షమాల ఇవన్నీ ఎన్నో రకాలుగా మనకి అక్షమాలలు చేసిన ఉంటాయి జపమాలలు. ఇప్పుడు మనం కొన్ని చూస్తాము, కొన్ని చూడలేము. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తున్నవి కదా. ఇది చింతామణులతో చేసినది ఒకటి. ఇది మామూలుగా స్థూలమైన అర్థం, ఈ శ్లోకానికి అర్థం. ఆ జపమాలను తీసుకుని మెయిన్ గా ఈ అక్షరాలన్నీ కూడా పెట్టుకుని జపం చేస్తూ ఉంటారమ్మా. ఇది ఒక అర్థం. వాళ్ళు కూడా ఆనందాన్ని పొందుతారు. తర్వాత రెండవది, ఇప్పుడు మీరందరికీ తెలుసు యాగం చేస్తారు. ఇలా ఇది మనకి యాగశాలలో మనకి యాగ వేదిక నిర్మిస్తారు. ఇటుకలు పేర్చి చక్కగా అంతా బియ్యపిండి రాసి పసుపు కుంకుమ పెట్టి ముగ్గులు వేసి యాగ వేదిక పెట్టి తర్వాత హోమం చేస్తూ ఉంటారు. ఈ మంత్రాలన్నీ చెప్పుకుని ఇలా స్వాహ స్వాహ అని చెప్పి కోరికలతో అయినా చేయవచ్చు, కోరికలు లేకపోయినా సరే. మామూలుగా యాగం చేశారంటే కోరికలు కోసమే చేస్తూ ఉంటారు చాలా మంది. పుత్రకామేష్టి యాగమని మనకి దశరథుడు కూడా చేశాడు. ఇలా మనకి ఇదొక పద్ధతి. ఇది చిదగ్ని ఆ కుండం, ఆ యజ్ఞకుండంలో ఇలా సురభిఘృత అంటే కామధేనువు అంటే ఆవు యొక్క నేతిని తీసుకుని ఆ నేతి ధారలతో ఇలా మీకు తెలుసు అరణి ఇలా పెట్టుకుని అగ్ని రాజేసి తర్వాత నేతి ధారలతో ఇలా పోస్తూ ఉంటారు. 2 గరిటెలు తీసుకుని మనకి స్వాహ స్వాహ అని చెప్పి. ఇది ఒక అర్థము. రకరకాలుగా యజ్ఞాలు ఇప్పుడు చండీ సప్తశతి, దేవి సప్తశతి కూడా అంతే. 13 అధ్యాయాలతో చండీ హోమం అంటారు. స్వాహ అని మనం నేర్చుకున్నాం కదా. అవన్నీ చక్కగా మొదటి శ్లోకం చెప్పి స్వాహ అనుకుంటూ మనకి వేస్తూ ఉంటారనమాట. యాజ్యం అంటే నేతిని. ఇది చండీ హోమము. ఇలా రకరకాల హోమాలు ఉన్నాయి. గాయత్రి హోమం కూడా ఉంది. గాయత్రి మంత్రంతో చేసేది. ఇలా అమ్మవారి మంత్రంతో చేసేది. ఇది రెండవ పద్ధతి. ఈ మూడవ పద్ధతి మటుకు ఉత్తమాధికారులకి, అంటే ఎవరికైతే మన అంతఃకరణ శుద్ధి జరిగిపోతుందో, ఎవరికైతే బుద్ధి సూక్ష్మంగా ఉంటుందో, బాగా సాధన చేసేసి ఇంకా అమ్మ తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు, నాకు అమ్మే కావాలి అని ఎవరైతే అనుకుంటారో, అంటే మోక్షమే నాకు పరమావధి,
నాకు ఇంకా జనన మరణ పరంపరలో నాకు వద్దు. ఇంకా ఎన్నిసార్లు పుట్టినా ఇదే తంతు కదా. మళ్ళీ ఏడవటము, స్కూల్కి వెళ్ళటము, హోంవర్క్లు, చిన్నప్పుడంతా పడటము, దెబ్బ తగలటము, ఏడవటము. తర్వాత మళ్ళీ యవన కాలం వచ్చేసరికి మళ్ళీ కాలేజీలు, సీట్ వస్తుందా రాదా, ఆకర్షణ, స్త్రీలకి పురుషులు, పురుషులకు ఆకర్షణ, పెళ్లి అవుతుందో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో, ఉద్యోగం వచ్చినా కూడా మళ్ళీ మంచి ప్యాకేజ్ వస్తుందో లేదో, మళ్ళీ ఘర్షణ. సరే పోనీ పెళ్ళి అయిపోయింది, హాయిగా ఉన్నారంటే పిల్లలు పుడతారో లేదో, ఇక సొసైటీ నుంచి మనలో మనకి పిల్లలు పుట్టితే మళ్ళీ మొదలు, మళ్ళీ వాళ్ళు బాగుండాలి, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, మళ్ళీ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం ఉండాలి. ఇదిగో ఇదే గొడవ. ఎంత జన్మలెత్తినా, ఎన్ని జన్మలెత్తినా మధ్యలో అప్పుడప్పుడు ఇదిగో సత్సంగాలు. శ్యామల గారు వదిలిపెట్టట్లేదు. సో ఈ రకంగా సత్సంగాలు, సౌందర్యలహరి, ఆరు శివానంద లహరి, ఇవి మధ్య మధ్యలో. మళ్ళీ ఇంతే కదండి చరివిత చరణం. ఎన్నిసార్లు పుట్టినా ఇదే, ఎన్నో సార్లు పుట్టాము, ఎన్నో జన్మలు ఎత్తాము, ఇంకా మళ్ళీ ఎత్తుతూ ఉంటాము అని తెలుసుకున్న వాళ్ళకి పరంపర వద్దు నాకు, హాయిగా నాకు మోక్షమే కావాలి అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే సాధన, ఇప్పుడు ఇది శివాగ్నౌ జుహ్వంత. శివ అగ్ని అంటే అదే చిదగ్ని, అంటే మన హృదయ స్థానంలోనే చక్కగా అమ్మవారిని, అయ్యవారిని, అంటే మహాశివుడిని, పార్వతీదేవిని ఇద్దరిని ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోమంటే ఇలా ఉరికినే ఇలా ఛేదించేసేసి మనం ఏదో పెట్టాలని కాదు, ఇవన్నీ సూక్ష్మం. ఆ శక్తిని మనలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చక్కగా అది చిదగ్ని అని భావించుకోవాలి. భవానీ భావనా గమ్య, మన బయట ఎన్ని చేసినా భావన రావాల్సిందే. భావనతోనే అమ్మవారిని పొందుతాం. ఇది చేసిన తర్వాత మనం ఆ అగ్నిలో ఈ సురభిఘృత అంటే కామధేనువు యొక్క నీతి ధారలతో నేను చక్కగా చేసుకుంటున్నాను. అంటే నాలో ఒక ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరిగిపోతోంది, అంతఃకరణ శుద్ధి జరిగిపోతోంది అని చెప్పి భావించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇదంతా భావన జరిగి మన యోగ పరంగా చెప్పుకుంటున్నాం, ముందరే చెప్పుకున్నాం, ఈ సహస్రార చక్రంలో చంద్రమండలం అంతా ఘనీభవించి ఉంది. ఆ తర్వాత ఈ సాధనతో ఇలా భావన చేస్తూ ఉంటే అమ్మవారు, అయ్యవారు నాలోనే ఉన్నారు, కనిపెట్టుకుని ఉన్నారు. మన చక్రాల దగ్గర ఇంకా బాగా చెప్పుకుందాం వివరంగా. 36వ శ్లోకం నుంచి ఇంకొక 3 శ్లోకాల్లో వస్తోంది. చాలా అద్భుతమైన సాధన అది. అయితే ఇలా అనుకుంటూ ఉంటే మెల్లగా ఈ చంద్రమండలం మెల్ట్ అయిపోతూ ఈ ధారలు అన్నీ కూడా అమృత ధారలు ఇలా 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 మన శరీరం అంతా కురుస్తున్నట్టుగా మన భావన చేసుకోవాలి. ఇలా ఇది మనలో మనమే చేసుకోవడం, దేని మీద ఆధారపడి లేదు. చక్కగా మనం కళ్ళు తెరిచైనా చేసుకోవచ్చు, కళ్ళు మూసుకునైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎవరికి తెలియని కూడా తెలియదు. అందుకని ఈ కనెక్షన్ ఇంపార్టెంట్ అనమాట. అందుకని సత్సంగాలు ఇంపార్టెంట్. ఆ తాదాత్మ్యం చెందుతూ ఉంటాము. ప్రస్తుతం మన తాదాత్మ్యం ఎక్కడుంది? ప్రపంచంతో ఉంది, ప్రపంచ విషయాలతో ఉంది. ఇవన్నీ వింటూ 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 ఉండగా ఉత్తమ అధికారం అవుతామన్నమాట. మనలో మనకి సంబంధం పెట్టుకుంటాము. అప్పుడు మనలో మనమే మనం ఆనందిస్తూ ఉంటాము. అది సాలిట్యూడ్ అంటారు. అంటే ఏకాంతము. ఏకాంతే సుఖమాస్యతాం అంటారు శంకరాచార్యుల వారు. మన ఇది ఏంటంటే సాధన పంచకం అని 5 శ్లోకాలు 40 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సాధకులమైన మనకి. అందులో ఏకాంతంలో చక్కగా సుఖాన్ని అనుభవించండి, ఆనందాన్ని పొందండి అని. ఇది లోన్లీనెస్ కాదండి. లోన్లీనెస్ అనేది ఒంటరితనం. అబ్బా నాకెవ్వరు లేవరు, నన్ను ఎవ్వరు పొగడట్లేదు, నన్ను ఎవ్వరు మెచ్చుకోవట్లేదు, నాకెవ్వరు ఫోన్ చేయట్లేదు, నేనేమన్నా పెట్టినా ఎవరు లైక్ పెట్టట్లేదు, నేను ఎంతో ప్రేమనిస్తూ ఉంటారు కానీ నాకెవ్వరు ప్రేమ ఇవ్వట్లేదు అని అనుకుంటామే, అది ఒంటరితనం, అది లోన్లీనెస్. అది కూడదు, అది డిప్రెషన్ కి దారితీస్తుంది. కానీ ఇదేమిటంటే ఏకాంతము, ఇది మనతో మనకి సంబంధం, ఇది సాలిట్యూడ్ అంటారు ఇంగ్లీష్ లో. ఇది మనతో మనకి సంబంధం పెట్టుకుంటాం. ఇది ప్రతిరోజు కనీసం మినిమం 5 నిమిషాలైనా మనతో మనం చేసుకోవాలి. ఆలోచనలు వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి, 5 నిమిషాలు కనీసం మనతో మనం చేసుకోవాలి. పార్కింగ్ ఎంత బిజీగా ఉన్నా వర్క్కి వెళ్తూ పార్కింగ్ లాట్ లో ఒక చోట 5 నిమిషాల ముందర అసలు, లేకపోతే క్లాజెట్ లోకి వెళ్ళిపోయి ఎక్కడో అక్కడ మనతో మనం సంబంధం పెట్టుకుంటున్నాం. చాలా ముఖ్యం అది. అప్పుడే మనం అసలు అది మంచిగా ఫంక్షన్ చేయగలం బయట ప్రపంచంతో. లేకపోతే గందరగోళంగా
ఉంటూ ఉంటుందన్నమాట. ఇన్ని రకరకాల పద్ధతులు. అది తెచ్చక మీతో ఉంటే ఎవరైనా పార్టీకి పిలిచినా వెళ్ళలేకపోతే హాయిగా ఆనందించండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నాకు హాయిగా ఉంటుంది ఒక్కదాన్ని మంచిగా, అబ్బాయి ఎన్ని చదువుకోవచ్చు, ఎన్ని చేసుకోవచ్చు, ఎన్ని నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. ఈ గందరగోళం నుంచి ఉన్నాం కదా, ఇన్నేళ్లు గడిపాం గందరగోళంలో, చాలు ఇంకా అని అనుకోవాలి. అది చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు ఈ ఉత్తమ అధికారులు, వాళ్ళు ఇవన్నీ చేసుకోగలరు అమ్మా అని చెప్పి. కానీ ఏది వదిలిపెట్టకూడదు. అబ్బా నేను ఆ లెవెల్కి వెళ్ళలేను, ఇవన్నీ వదిలేస్తాను అంటే ఏవీ కాకుండా పోతాయి. ఇవి చేసుకుంటూ చేసుకుంటూ స్థాయిని పెంచుకోవాలి, అది చెప్పేది. మెల్లమెల్లగా అన్నిటినీ వింటూ, అసలు ఒక ఆవిడ చెప్తున్నారు, ముఖ్యంగా ఇదివరకు సత్సంగాల్లో కూర్చోవాలంటేనే అమ్మో అనిపించేదిట పారిపోయి. ఇప్పుడు అసలు గంట సేపు ఈ సత్సంగంలో కూర్చునే ఒక ఆసనం ఉండే ఒక స్థాయి వచ్చిందంటే మన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు. అసలు ఒక పారాయణలు చేయగలుగుతున్నాము, వెళ్ళగలుగుతున్నాము, ఇవన్నీ కూడా మధ్యమ ఆ జర్నీ చేస్తూ ఉన్నాము, ప్రయాణం సాగించాము, వదిలిపెట్టకూడదు, అది ముఖ్యం. ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు కుదిరితే అప్పుడు. మన పనులు మానకూడదు కదా, పనులు చేసుకోవాలి తప్పదు. ఎందుకంటే మన అందరం ఆ క్షేత్రంలో ఉన్నాము, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. కానీ ఏ క్షేత్రము లేనప్పుడు చక్కగా ఇందులోనే ఎక్కువ గడుపుకోవాలి, అది వాడు చెప్పేది. అన్ని రాసుకుని పూసుకుని చేయకుండా. ఎందుకంటే ఈ పూసుకున్న కొద్దీ బాధ్యతలే, పూసుకున్న కొద్దీ నెవర్ ఎండింగ్ ఇది టు డూ లిస్ట్. ఇది మనందరికీ అనుభవమే, ఏదో నేనే కొత్త విషయం చెప్పటం లేదు. ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. పిల్లల్ని పెంచాము, బాగా చూసాము, మనవాళ్ళు మనవరాళ్ళు టేక్ కేర్ చేయాలి. మళ్ళీ మన పిల్లల్ని చూసినట్టుగా చూస్తే మళ్ళీ చరివిత చరణమే. చూడాలి, అవసరం వచ్చినప్పుడు చెయ్యాలి, మనము వెళ్ళాలి, మనము చూసుకోవాలి, ఆనందించాలి. ఎందుకంటే మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి. ఎందుకంటే మన ఉద్ధరణ కూడా ఇంపార్టెంటే కదా. చూస్తూ చేయగలిగితే మరీ మంచిది. కానీ అలసిపోయి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయలేము. శరీరం అలసిపోతే కూర్చోలేము, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇది మనకు అనుభవమే. మళ్ళీ మనసంతా కూడా మళ్ళీ అటే వెళ్ళిపోతుంది, ఎందుకంటే ట్రైన్ అయిపోయింది. అందుకని ఏది ఎవరు చెయ్యొద్దు అని చెప్పట్లే, మన ఉద్ధరణని కూడా మనం చూసుకోవాలి, అది మన స్క్రిప్చర్స్ చెప్పేది. ఎందుకంటే ఎంతో అత్యుత్తమమైన మానవ జన్మ వచ్చింది, దీనిని వృధా పరచుకోకూడదు. మళ్ళీ ఏ జన్మ వస్తుందో మనకి తెలియదు. ఎక్కడో కుక్కగా పుట్టచ్చు, పందిగా పుట్టచ్చు, నక్కగా పుట్టచ్చు, చీమగా పుట్టచ్చు, చెప్పలేము. లేకపోతే మన పుణ్య పరిపాకం బాగా ఉంటే మళ్ళీ మంచి జన్మ రావచ్చు, మనుష్య జన్మ. అందుకని చెప్పలేం, భగవంతుడు డిసైడ్ చేస్తాడు. అరే వీళ్ళు బాగా ఉపయోగించుకుంటున్నారు, అందుకని మంచిగా ఇద్దాము, మంచి పరిస్థితులు ఇద్దాము. ఇచ్చాను కానీ వీళ్ళేం ఉపయోగించుకోలేదు, మళ్ళీ వీటి వేటలోనే పడ్డారు, ఇంకెందుకు మానవ జన్మ ఇవ్వటము అని ఎక్కడో పడేస్తాడు. అందుకని మనం శిల్పులం, ఆర్కిటెక్ట్ మనమే, మన జీవితాన్ని మనం ఏర్పరచుకుంటున్నాం. అందుకని ఆధ్యాత్మ రంగంలో ఏది వదిలిపెట్టమని ఎవ్వరూ ఎక్కడా చెప్పలేదండి. అది చేసుకుంటూనే నువ్వు వీటిని కూడా కంటిన్యూ చేయి, ఏది వదలద్దు, అన్నీ చక్కగా నిర్వహించు. ఆ నిర్వహించే సామర్థ్యం కావాలి అని అమ్మవారిని వేడుకోవాలి. తర్వాత ఒక సమయం వచ్చిన తర్వాత కొన్ని మెల్లిగా విత్డ్రా చేసుకోవాలి. ఎలాగైతే వర్క్లో కూడా అంతే కదండి. ఒక 65 పరిమితి పెట్టారు, రిటైర్ అయిపో, ఇంకా నీ అవసరం మాకు అయిపోయింది, చేశావు, మీ సర్వీసెస్ ఉపయోగించుకున్నాం, నీకు మేము పే చేశాం, నువ్వు హాయిగా ఎంజాయ్ చెయ్యి అని అంటారు కదా. అలాగే అన్నమాట, ఎక్కడో అక్కడ మనం చక్కగా మనం తిరగాలి. అందరూ తిరిగిన వాళ్ళే మీరు, అందుకని మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చూసుకోకండి. తిరిగారు కాబట్టే మీరు వస్తున్నారు, మీరే ఉదాహరణ. మెల్లమెల్లగా పెంచుకుంటూ, చక్కగా ఆస్వాదించుకుంటూ, మెల్లమెల్లగా అనుసంధానం చేసుకుంటూ, మెల్లమెల్లగా ఇంకా ఇంకా చక్కగా పెంచుకుంటూ ఉండాలంతే, ఎప్పుడూ వదలకూడదు. ఎక్స్క్యూజ్ వచ్చిందని, ఎస్పెషల్లీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇది మన హై ప్రయారిటీ పెట్టుకోవాలి. అసలు ఒక రకంగా చెప్తాను చూడండి, నిజంగా ఇది చాలా మందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అసలు ఉన్న విషయం చెప్తాను. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, మనం వచ్చామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ యాక్టివిటీసు, వాళ్ళ పిల్లల యాక్టివిటీసు, లేకపోతే ఏదైనా వస్తే వాళ్ళు ఏమన్నా మానుకుంటున్నారా మీరు చెప్పండి. అసలు
వాళ్ళు వాళ్ళ వెళ్ళటాలు వాళ్ళవి అన్ని కొనసాగిస్తున్నారు. అయ్యో ఏదో అమ్మా నాన్న వచ్చారు, మనం ఏదో గడిపేసేయాలని మనము అనుకోలేదు. మనం ఇండియా వెళ్ళి అమ్మా నాన్నతో స్పెండ్ చేసినా ఏదో ఉంటూనే మనవన్నీ మనం చేసుకుంటూనే వచ్చాం. ఇది లోక వ్యవహారం. అందుకని వాటి కోసమని మన ఈ సత్సంగాలు చాలా మంది అంటూ ఉంటారు, అయ్యో నేను అక్కడికి వెళ్ళానండి, మా మనవణ్ణి మనవరాన్ని చూడాల్సి వచ్చింది. చూడాలి, తప్పులేదు. మన ఉద్ధరణ కూడా మనకు చూసుకోవాలి. వాటి కోసమని మనం త్యజించక్కర్లేదు. అంటే అది చూసుకోవాలి, మనం బ్యాలెన్సింగ్ అంటారు ఇది. అది అలా మనది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అన్ని ఆపేసేసి పూజ సత్సంగాలు అన్ని ఆపేసేస్తాం మనం. పిల్లలు వచ్చినా సరే, లేకపోతే మనం వెళ్ళినా సరే. కానీ వాళ్ళు ఎలా అయితే వాళ్ళని చూసుకుంటున్నారో మనది కూడా మనది మనం చూసుకోవాలి. ఎవ్వరూ మన కోసం చూడరు. అది మన శాస్త్రం చెబుతున్నది. ఇవాళ డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోయాను. మీ ఉద్ధరణ మీరే చూసుకోవాలి, మీ ఉన్నతి మీరే చూసుకోవాలి. మీ సాటిస్ఫాక్షన్, మీ అన్పొటెన్షియల్ ఎనర్జీకి మీరే సంపాదించుకోవాలి. గురువు హెల్ప్ చేస్తాడు, అమ్మవారు మనకి ఇస్తుంది సత్సంగాలు. అన్నీ మనం చేసుకోవాలి. ఈ ఉత్తమ అధికారంటే వాళ్ళు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటూనే ఉంటారు, కానీ మళ్ళీ వాళ్ళతో వాళ్ళు గడుపుతారనమాట. అది అంతర్యాగము అంటారు, లోపలికి వెళ్ళటం, యూ టర్న్ అంటారు. అది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు మంత్రము బీజాక్షరాలు చేసుకోవచ్చా అనేది కూడా ఒక ప్రశ్న. అసలు ఈ బీజాక్షరాలు అంటే ఏమిటంటేనండి, మన అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్ లాంటివి. విద్యుత్ శక్తి కేంద్రాలు బయట విషయంలో మనం వెళ్ళామనుకోండి, అక్కడ డేంజర్ అని సైన్ ఉంటుంది. తర్వాత మనం అక్కడ వెళ్ళి పనిచేసే వాళ్ళు కూడా అలా వెళ్ళిపోరు. ఇలా ఉన్నవాడు ఉన్నట్టు ఏం చేస్తారు, రబ్బర్ గ్లౌస్ తొడుక్కుంటారు, కాళ్ళకి రబ్బరు షూస్ వేసుకుంటారు, రబ్బరు తొడుగు అంటే ప్రొటెక్షన్ గేర్ వేసుకుంటారు. వేసుకుని అప్పుడు వెళతారు, వెళ్ళి పనులు చేస్తారు. అసలు ఇంతెందుకు, ఇంట్లో సాకెట్ ఉంది, ప్లగ్ పాయింట్ లో మనం పిల్లలుంటే కవర్ చేసి పెడతాం. పెద్దవాళ్ళ మనకి జ్ఞానం వచ్చేసింది, మనం వెళ్ళి చెయ్యి పెట్టాం. చిన్న పిల్లలు పెడతారు, వాళ్ళకి తెలియదు, మనం వెళ్ళి అవన్నీ కవర్ చేస్తాం. లేకపోతే నో 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 అని లాక్కొస్తాం. అట్లా ఈ బీజాక్షరాలు అనేవి ట్రాన్స్ఫార్మర్స్, శక్తి కేంద్రములు అన్నమాట. వాటికి మనం చెయ్యొచ్చు, కానీ ఎప్పుడు ప్రొటెక్షన్ గేర్ కావాలి. ఏమిటా ప్రొటెక్షన్ గేరు? అంతఃకరణ శుద్ధి, తర్వాత ఒక రకమైన పరోక్ష జ్ఞానము. అంటే ఏ బీజాక్షరం చేస్తూ ఉంటే ఆ బీజాక్షరానికి సంబంధించిన నాలెడ్జ్, జ్ఞానము, ఆ దేవత యొక్క జ్ఞానము, ఒక రకమైన అనుసంధానం జరగాలి. ఎందుకంటే హ్రీం అనేసాను నేను, హ్రీం అనేయండి అన్నారు, అది ఒక శబ్దం లాగానే ఉంటుంది తప్ప ఇది భువనేశ్వరి మంత్రము. భువనేశ్వరి అంటే అమ్మవారు ఇలా ఉంటారు. ఐం అనేది సరస్వతి బీజం, సరస్వతి మాత అంటే ఇలా ఉంటుంది. ఒక రూపకల్పన ఇస్తే ఐం అనగానే మనకి ఒక తాదాత్మ్య భావన వచ్చేస్తుంది. అందుకని ఈ ప్రొటెక్షన్ గేర్ అంటే అది అంతఃకరణ శుద్ధి, ఇవన్నీ మనకు కావాలన్నమాట. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు, చెయ్యకూడదు అని ఒక మాట సింపుల్ గా చెప్పారు. మన ఇన్ని విషయాలు చెప్తే మనం వినం, అసలు అంత ఓపిక మనకు ఉండదు. అందుకని ఇది ఒక్క మాట చెయ్యకూడదు అనేస్తే అమ్మయ్య హాయిగా ఉంది అనేసుకుంటారు. ఈ సత్సంగానికి రావాలి, అంతఃకరణ శుద్ధి అసలే కనబడదు, దీన్ని శుద్ధి అంటే మేము ఎలా చేసుకుంటాం, ఇంకా రకరకాల ప్రశ్నలు వస్తాయి. అదనమాట ఇందులో ఉన్న అందుకని రహస్యం. అప్పుడు మనకి అనుసంధానం బాగా జరుగుతుంది. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా బాగా తేలికగా పట్టుకునేది. మేము అందరం చార్ధామ్ యాత్రకు వెళ్ళాము. అంటే గంగోత్రి, యమునోత్రి, మన తర్వాత ఏమిటి హరిద్వారం, తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్, ఇవన్నీ చార్ధామ్ యాత్ర అంటారు. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. చార్ అంటే 4 కదా. ఇవి వెళ్ళినప్పుడు మేము అందరం ఈ గంగాదేవి కనపడగానే ఓ హారతిని ఇచ్చేసి గంగా హారతి, జయ గంగే మాత అనుకుంటూ చక్కగా పారాయణ చేసుకోవటం, గంగలో డింగని మునగటం, పసుపు కుంకుమ వేయటము, మా పూజ చేయటం అన్ని చేస్తూ ఉన్నాము. అక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు. ఇక్కడ ఇది అంటే ఏ దేశంలో పుట్టినా
ఏ రకమైన సంబంధము లేదు, ఏ రకమైన జ్ఞానము లేదు. గంగా మాత అని, గంగా దేవి, గంగా ఒక దేవత అని మనకంటే చిన్నప్పటి నుంచి విని ఉన్నాము. గంగాదేవిని చూడకపోయినా గంగాదేవి నమస్కారం పెట్టేస్తాం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ ట్రైనింగ్ ఉంది మనకి. ఇలా చెయ్యాలని మన పెద్ద ఎట్లా వచ్చింది ఆ ట్రైనింగ్? పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. మన అమ్మ వాళ్ళకి వాళ్ళమ్మ వాళ్ళు చెప్పారు, వాళ్ళమ్మ వాళ్ళకి వాళ్ళమ్మలు చెప్పారు, మన అమ్మమ్మల ద్వారా మనకు వచ్చింది, గురు పరంపర ద్వారా మనకు వచ్చింది. ఎందుకు? ఈ నాలెడ్జ్ సంపాదించుకున్నాం. అందుకని మనం ఇవన్నీ చేస్తూ ఉంటాము. వెళ్ళి స్నానం చేయాలి అని మనకి ఒక రకమైన కోరిక, పూజ చేయాలని, హారతి ఇవ్వాలని ఇవన్నీ ఉంటాయి. ఆ వచ్చిన మనిషికి ఏ రకమైన ఈ జ్ఞానము లేదు. దీనిని పరోక్ష జ్ఞానము అంటారు. ఏ స్తోత్రాలు చదవలేదు గంగాదేవి అంటే. అప్పుడు ఒక ప్రశ్న వేశాడు, మీరందరూ ఇంత ఇంత పూజలు చేస్తున్నారు, నాకు అసలు ఏ రకమైన శక్తి అని ఒక రకమైన భావనే రావటం లేదు అసలు. అసలు ఏమిటి నాకు ఆ మిసిసిపి రివరు, ఏవో కొలరాడో రివరు, ఏవో రివర్లు ఉన్నాయి కదా, అట్లాగే ఉంది ఇది కూడా, అంతే తప్ప ఒక నీరే, ఒక నదిలాగా నేను చూస్తున్నాను తప్ప ఒక దేవతా భావంతో నేను చూడటం లేదు అని చెప్పాడు. ఎంత ఇంపార్టెంట్ పాయింటో చూడండి. ఆ దేవతా భావం రావటానికి మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాము. అందుకని బీజాక్షరాలలో మహాత్ములకి, ఉత్తమాధికారులకు హ్రీం అని వినగానే ఆ భువనేశ్వరి మాతతో కనెక్షన్ వచ్చేస్తుంది, దేవతా భావం వచ్చేస్తుంది. ఓం అనగానే వాళ్ళకి సమాధిలోకి వెళ్ళిపోతారు వినగానే, పరబ్రహ్మ పరమాత్మ బీజాక్షరం అని. అట్లా అందుకని చెప్పారు. అందుకని మనం ఇది తెలుసుకుని, అందుకని జ్ఞాత్వా కుర్వీత కర్మాణి, తెలుసుకుని చేస్తే మనకి అనుసంధానం, ఐడెంటిఫికేషన్, మెర్జర్, ఆ యూనిఫికేషన్ జరుగుతుంది. ఇన్ని రహస్యాలు ఉన్నాయి వీటిల్లో. అందుకని మనం ఇప్పుడు ఏం చేశాము? అధిష్టాన దేవతల గురించి చెప్పుకున్నాం. అబ్బా వీళ్ళు ఇంతమంది ఉన్నారనమాట నన్ను కనిపెట్టుకుంటూ. అందుకని నేను ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థాన్ని నేను చక్కగా శ్లోక పారాయణ చేసుకుంటాను, ఈ అర్థాన్ని మననం చేసుకుంటూ ఉంటాను. మెల్లగా అమ్మవారే నాకు బీజాక్షరాలు ఇచ్చేస్తుంది, నాకు వచ్చేస్తాయి. రావాలని లేదు, వీటితోనే మనం చక్కగా తన్మయత్వం పొందవచ్చు. మెయిన్గా భవానీ భావనాగమ్య, దేవతా భావాన్ని పొందించుకోవటం. అందుకని సత్సంగాలు, అందుకని శాస్త్రాలు. అది అంటే ఐడెంటిఫికేషన్, తాదాత్మ్యం. మనం ఇప్పుడు చాలా విపులంగా చెప్పుకున్నాము. 33వ శ్లోకం మళ్ళీ పారాయణ చేద్దాము. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణిగుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః. ఇక్కడతో మనం ముగించుకుందామండి. ఆ అమ్మవారు మనందరికీ కూడా మంచి మార్గంలో పెట్టి ఆ నిరవధి మహాభోగ రసిక మోక్ష పదాన్ని ఇచ్చి మనందరినీ అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ సెలవు. శ్రీమాత్రే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.